మాకు చెప్తున్నారు సార్, కుక్లను ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే కుక్ వాళ్ళకి కూడా మేమే పే చేయాలంటే మేము ఇప్పుడు 2200 కట్టినాం సార్. కుక్ వాళ్ళని ప్రొవైడ్ చేయకపోతే మేమే వండుకోవడం పెట్టాలి. కుక్ వాళ్ళకి కూడా మేమే పైసలు కట్టి మెస్ ఫీజు మేమే కట్టి మళ్ళీ మేమే కట్టాలి కదా సార్. కుక్ వాళ్ళకి మేమే ఆ విషయం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో పిల్లలు వాళ్ళు పే చేసుకుంటే ఇబ్బంది అవుతుంది, మనం యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేద్దామని వైస్ ఛాన్సలర్ గారు ఒక హెడ్ కుక్ ని ఇస్తామని చెప్పారు. ఆ ప్రపోజల్ కోసం పంపించాము. సో నిన్న కూడా చర్చ జరిగింది, నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. నేను అధికారులకు, ఓఎస్డి గారికి, డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మనకు స్వయంగా డైరెక్టర్ కొత్తగా వచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఈ వారంలో విజిట్ చేస్తాను, మంగళవారం వరకు పిల్లల దగ్గర టైం తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడే మొదటిసారిగా రోడ్ ఎక్కేవాడిని, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి స్పందన రాకపోతే మనం మీ పద్ధతిలో మీరు ఇది చేయండి అని నేను చెప్పడం గత గంట నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇదయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మంగళవారం వరకు ఇలా సమస్య సాల్వ్ కాకపోతే మరి నేను అదే విషయం వాళ్ళకు గట్టిగా చెప్తాను సాల్వ్, ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు అదే పనిలో ఉన్నారు. మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత వారంలో సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల అదే బిజీలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యారు, ఆ విషయం పైన మాట్లాడతామన్నారు. కాబట్టి విద్యార్థులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం వాళ్ళకు కొంత సమయం ఇద్దాము, ఇచ్చిన తర్వాత ఒకవేళ కాకపోతే మీ ఏదైతే మీరు ఉద్యోగాలు చేస్తారో ఆ ప్రకారం మీరు ఇచ్చేయండి అని నేను చెప్తాను. సార్ నేను వచ్చి 1 year అవుతుంది సార్. 1 year నుంచి ఇదే సాగుతుంది కానీ ఎట్లాంటి కరెక్ట్ రిజల్ట్ అనేది లేదు సార్. సార్ వేరే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? వాళ్ళు చదువుకోవడానికే కదా సార్. సరే చేతులు కూడా కాల్చుకుంటున్నారు సార్ చాలా మంది వంట రాక. లెటర్ లో తీసుకుంటారు కదా, మరి వాళ్ళ నుంచి కూడా మాకు డ్యామ్ షూర్ డేట్ కానీ మాకు కూడా ఒకటి కావాలి ప్రూఫ్. మరి మా నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మాకు కూడా ప్రూఫ్ కావాలి. మరి ప్రూఫ్ ఏది? మళ్ళీ దాని నుంచి పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ మేము ఎటు పోవాలి? సార్ కానీ 25 లెటర్స్ అన్ని ఏం చేస్తున్నారో తెలియదు, ఏది కూడా మాకు ఆన్సర్ రావట్లేదు. ఈ రోజు అంటారు, రేపు అంటారు, అంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సార్ మేము వచ్చి జస్ట్ 2 months అయిపోయింది అంతే. కానీ మా సీనియర్ సూపర్ సీనియర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కానీ ఏ రెస్పాన్స్ లేదు, రాలేదు సార్. ఇప్పటికే దాదాపుగా 20 సార్లు లేఖలు రాసినప్పటికీ కూడా డైరెక్టర్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి అయితే